హే గోహాన్ అమ్మా గోహాన్, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. తను చనిపోయాడు. గోకు చనిపోయాడు. లేదు, ఒక కొత్త వైరస్ బాధింపు వల్ల గోకు తన ప్రియమైన వాళ్లకు దూరంగా భూమిని వదిలేసి వెళ్లిపోతున్నాడు. దురదృష్టవశాత్తు ఈ విచార పరిణామం ఇంకా ఎన్నో ప్రమాదకరమైన పరిణామాలు తీసుకొస్తుందని ఎవ్వరికీ తెలియదు. టీవీలో 6 నెలల తరువాత సౌత్ సిటీకి 9 మైళ్ళ దూరంలో సౌత్ వెస్ట్ లో ప్రమాదకరమైన ఇద్దరు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ప్రజల్ని కాపాడడం కోసం గొప్ప సైన్యంతో ఈ భూమి మీదకి వచ్చిన వేగంలో ముందుగా ప్రయత్నం చేశాడు. ముందుగా చనిపోయాడు. ఆ తరువాత వెజేటా మట్టి కరిచాడు. వెనకాల యాంచా, ఆ తరువాత టియా. వాళ్ళిద్దరి కారణం వల్ల త్రిలిన్ కూడా చనిపోయాడు. ఇద్దరు ఆర్టిఫిషియల్ వ్యక్తులు వాళ్ళ శక్తులతో అందరినీ అంతమొందించారు. భూమికి ఇది ఒక కొత్త శతాబ్దం అని చెప్పొచ్చు. చీకటి శతాబ్దం. ట్రాంక్స్ భవిష్యత్ 13 సంవత్సరాల తరువాత పట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని చంపేస్తారు. దయ్యా చాలి ఎరగని వాళ్ళు. పరిగెత్తండి. మరో గుంపు పారిపోతున్నారు. జాలి పడాల్సిన మనుషులు పిరికి పందులనే పేరుకి సరిగ్గా సరిపోతారు. వీళ్ళకి మన సత్తా ఏంటో చూపిద్దాం. ఖచ్చితంగా నువ్వేది చేయొచ్చుగా, నేను వేడుక చేస్తున్నా. ఓకే, 10 వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 9 8 7 6 5 4 3 2 1. ఇది బాణసంచా పేల్చినట్టే. నువ్వేం భయపడకు హని. ఒరే భగవంతుడా, ఏంటిది అగ్ని పర్వతం పేలినట్టు అనిపిస్తోంది. ఇక్కడ ఉండడం మనకి మంచిది కాదు. త్వరగా వెళ్ళిపోదాం రండి. అసలు వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉందో మనకి అర్థమయ్యేలా చేశారు. నేను రిస్క్ తీసుకుని తీరాలి గాయ్స్. మరో మార్గమే లేదు ఇప్పుడు. ఏం చెప్తున్నారు? రిస్క్ తీసుకుంటారా? పేపర్ సిటీలో ఏం జరిగిందో విన్నారు కదా. నువ్వు బాలేదానివే. ధైర్యంగా ఉన్న నన్నే ఎందుకు ఇలా భయపెడుతున్నావు? ఆండ్రాయిడ్స్ ఆక్రోశమైన వాళ్ళు. మనం ఏదో ఒకటి చేసే తీరాలి. ఇంకో 20 సార్లు లోతుగా కిందకి వెళ్దామా? కిందకి వెళ్ళొద్దు, పైకే వెళ్ళండి. నేను పెప్పర్ సిటీకి వెళ్తున్నాను. ఎందుకు? అక్కడికి వెళ్లి చావాలనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్నది ఒక పంది, ఒక తాబేలు, ఒక పిల్లి. ఎందుకు అడ్డుకుంటున్నారు? సరే, నేను వెళ్ళను. నీకు ఇది నచ్చిందా? నచ్చింది. అది ఫ్రీనే, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. థాంక్స్. ఇది నీకోసమే కుట్టినట్టుంది. చాలా బాగుంది. తీసుకో తీసుకో తీసుకో. అబ్బే, ఇదంతా బాగాలేదు. ఏ ప్రాబ్లం లేదు. అదే మీకు నచ్చితే అదే తీసుకోండి. హ్యాపీగా తీసుకువెళ్ళండి. డ్రెస్ సెలెక్ట్ చేయడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరనుకోండి. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకుంటున్నావు. థ్యాంక్ యూ. నేను ఆండ్రాయిడ్ గా ఉన్నప్పటికీ నేను ఒక అమ్మాయినే. అమ్మయ్య, తప్పించుకున్నాను. చాలా అందమైనవి దొరికాయి. నేను చాలా అందంగా ఉన్నానని కూడా చెప్పాడు. ఓ లేదు, నేను అతన్ని వదిలేసి వచ్చేసాను. ఒకటి చెప్పనా 17?
నేను అతనికి అబద్ధం చెప్పాను అనుకుని ఉంటాడు. ఇది న్యాయమే కాదు. సారీ, నేను కంగారు పడ్డాను. పెప్పర్ నగరం అంతా మంటల్లో ఎలా మునిగిపోయిందో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ చేసిన ఆ దాడుల్లో ఇది అతి పెద్ద దాడి. నేను అంత చేసే ప్రతి ఒక్కరి మీద నాకు 10 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మనుషుల్ని చెప్పడానికి బయలుదేరిపోయారు. ఇప్పుడు వీళ్ళని అడ్డుకో. ఇంకా నేను ఓపిక పట్టలేను. నేను ఏది వినలేకపోతున్నాను. వాళ్ళకి ఎంత ధైర్యం! ఈ గ్రహం మొత్తం వాళ్ళు నాశనం చేస్తున్నారు. అందరూ భయంతో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందోనని భయపడి పారిపోతున్నారు. ఈ జీవితం వాళ్ళకి అవసరమా? వాళ్ళని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుంది. అమ్మా చాలు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఎందుకలా అంటున్నావు? ఏమైంది ట్రాన్స్? వద్దు, నా మాట విను. వద్దంటున్నానా? ఆ ఏఐకి నా బిడ్డను అప్పగించడానికి నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు. నా మాట విను ట్రాన్స్. నువ్వు ఇలా చెయ్యొద్దు. వద్దు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలి, లేకపోతే నేను ఊరికే వదిలిపెట్టను. అంత వెంటనే ఎక్కడ తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఇకపైన ఆట ప్రారంభమవుతుంది. అసలేం చేస్తున్నావు? నేను ఒకటి చెప్తాను 17, నువ్వు చిన్న పిల్లాడివి. నువ్వు చేస్తున్నది అలాగే ఉంది. చాలు, ఇక మనం బయలుదేరదాం. నా సంతోషం నాశనం చేయడానికి వస్తాను. నోరు ముస్తావా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మొత్తం నాశనం చేశారు. మొత్తం అందరూ చనిపోయారు. ఇది అస్సలు న్యాయం కాదు. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? అమాయకపు ప్రజల్ని ఎందుకు చంపేశారు? మన జీవితం ఇకపై ఇలాగే ఉంటుందా? జీవితం మొత్తం బాధతో ఉండాలా? ఇలా చూస్తూ ఊరుకోవడం కన్నా నేను వాళ్ళతో గొడవ పడి చనిపోవచ్చు. లేదు, ఇక్కడ జరిగే విషయాలన్నీ చూసి నేను ఊరికే కూర్చోలేను. దయచేసి నాకు శిక్షణ ఇవ్వు. నువ్వు మాత్రమే చేయగలవు. నేను వాళ్ళ మీద దాడి చేయాలి. ఇలా చూడు గోహాన్, నువ్వు కూడా నాలానే సయాన్వే కదా. నా మనసులో ఏముందో నీకు అర్థమై ఉంటుంది. ఈ కోపాన్ని నేను ఎలా ఉపయోగించాలో చెప్పు గోహాన్. నువ్వు చిన్న పిల్లాడివి ట్రాంక్స్. నువ్వు తొందరపడకూడదు. మా నాన్నగారితో నేను శిక్షణ తీసుకున్నప్పుడు అమ్మగారు కూడా ఇలాగే తొందరపడతారు. ఇకపై నేనే నీ గురువుని, నువ్వు నా శిష్యుడివి. అర్థమైందా? తప్పకుండా. నేను ఇందుకే వేచున్నాను. యా, నాకు తెలుసు. ట్రాన్స్, నేను వచ్చేసాను. అరే, అమ్మ వచ్చారు. నేను ఇరుక్కుపోయాను. దయచేసి వాళ్ళకేం చెప్పొద్దు. సరే. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నువ్వు ప్రాణాలతో తిరిగి రావడం సంతోషంగా ఉంది. ప్రాణాలతో బ్రతుకుండాలని ఆశగా ఉందా? లేకపోతే నీకు నాకు కలిపి నేనే షాపింగ్ చేయనా? మన ఇద్దరికి కలిపే చేయండి అమ్మా. గెస్ట్లు వచ్చిందని చూడలేదు. ఎలా ఉన్నావు గోహాన్? బానే ఉన్నాను. హాయ్. ట్రంక్స్ ఆండ్రాయిడ్ తో కలపడానికి వెళ్తున్నాడు. ఇంతలో నువ్వు వచ్చేసావు. ఇదంతా అనుకోకుండా జరిగిందా ఏంటి? చెప్పు చూద్దాం. నువ్వు ఎలాంటి ప్లాన్ వేయకుండానే వెళ్తున్నావు కదా. కానీ నాకు అలా అనిపించడం లేదు. ఎందుకంటే నేనంత దద్దమ్మను కాను. ఎవరు దద్దమ్మలు కారనుకో, అంతేనా?
కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉంటావని అనుకుంటున్నాను గోహాన్. నిన్ను చాలా అరుదుగా చూస్తున్నాను. ఇంతకు ముందులా అసలు నువ్వు లేవు. మనం కలిసి నేమకి ప్రయాణించడం ఎంత పెద్ద సాహసమో కదా. తినడం మొదలు పెడతాను. తినడం మొదలు పెడతాను. నాకు ఇంకా కావాలి. ఇస్తాను. అచ్చు మీ నాన్నలాగే ఉన్నావు. అలాగా? మీకు అలా అనిపిస్తోందా? అవును, ఖచ్చితంగా అలాగే ఉన్నావు. నువ్వు తినే పద్ధతి, నీలోని బలం, ఆయనలాగే నడుచుకునే నీ పద్ధతి, నీ శారీరక పుష్టి అచ్చు అలాగే ఉంది. నా కల కూడా ఏంటంటే అచ్చో మా నాన్నగారులానే అవ్వాలని. అందుకే ఆయన వేసుకున్న రంగు బట్టలే నేను కూడా వేసుకున్నాను. నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉండడం చూస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది తెలుసా. ఆండ్రాయిడ్ తో కూడా నువ్వు ఒంటరిగా తలపడ్డావని నేను విన్నాను. నిజంగా అది నిజమేనా? అవును. కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు. అంతేకాదు, ట్రంక్స్ కూడా తలపడతానని మారం చేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా వాడికి చెప్పు. నువ్వు చెప్తే వింటాడు. పర్వాలేదు, నువ్వు ఇంత బాగా చేస్తావని నేను అసలు ఊహించలేదు. నాకు సాయం చేయి. ఓకే, నీ చేతులతో కొడుతున్నట్టు కింద బాగా కిక్ చేయి. ఎందుకు ఇలా చేసావు? ఇదిగో తీసుకో ట్రంక్స్. ముందు నేను మునిగిపోయే వరకు ఊరికే చూస్తూ నుంచున్నావు. ఇప్పుడు తుడుచుకోవడానికి టవల్ ఇస్తున్నావా? అవును. చెప్పు. తన తలరాత నాకు ఇలాంటి పరిస్థితి రావాలని. గోహాన్, నీకు మా నాన్న గురించి బాగా తెలుసు. సరిగ్గా చెప్పానా? మా అమ్మ నాన్న గురించి ఏమీ చెప్పావు. చిన్నప్పుడు అలవాటు పడ్డం వల్ల ఇప్పుడేం గుర్తులేదు. అతను ఎలాంటి వారని నువ్వు నాకు చెప్తావా ప్లీజ్ గోహాన్? ఆయన చాలా టఫ్, అలాగే ఎంతో పవర్ఫుల్, పట్టుదల ఎక్కువ, అలాగే గర్వవంతులు. నిజంగానే చెప్తున్నావు? అమ్మ కూడా అచ్చం ఇలాగే చెప్పారు తెలుసా? చీచి, హలో బంగారం, నేనే. ఓహో, పచారీ సామాన్లు కొనుక్కొచ్చారా? రండి రండి. నేను బయలుదేరి ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో హనీ డ్యూ మెలన్, ఇంకా కెచప్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం పొటాటోస్ కూడా కొన్నాను. అవును, గోహన్ గురించి ఒక పుకారు విన్నాను. గోహానా? నాన్న, తనకి ఏం కాలేదు కదా? లేదు లేదు, తనకేమీ కాలేదు. నేను విన్నదేంటంటే తను ఆండ్రాయిడ్స్ తో గొడవ పడ్డాడంట. ఆ విషయం ఒకరు నాతో చెప్పారు. వీణ్ణి నేను అసలు ఏం చేయను. మాట్లాడినా పట్టించుకోవడం లేదు. తన గురించి దిగులు పడకు బంగారం, తనకేమీ కాదు. వాణ్ణి కూడా కోల్పోతే నేను అసలేం చేయను నాన్న. నాకున్నది వాడు మాత్రమే. కోకో. ట్రంక్స్, పిల్లల్ని గుర్తు పెట్టుకో. ఆ రోజు నీకు ఎలా అనిపించదు కాస్త ఆలోచించు. దాదాపు దగ్గరకొచ్చాడు. అద్భుతంగా ఉంది. తన పూర్తి శ్రద్ధని అందులో పెడుతున్నాడు. కైరాఫీలో ఎగరడం మర్చిపోకండి. ఈ ఊరిని ఒక అద్భుతమైన వ్యూ నుంచి చూడొచ్చు. ఇదిగో రాబోతోందమ్మా. దయచేసి ఎవరు బెల్ట్ తీయద్దు. మీ రక్షణ కోసమే నేను చెప్తున్నాను. దయచేసి మీరు ఏం చేస్తున్నారు? అందరూ లైన్ లో నుంచున్నారు కదా, మీరేంటి తిన్నగా ఎక్కేస్తున్నారు? నోర్ ముయ్, మేమే ఇక్కడికి ముందుగా వచ్చాం. మ్యామ్ ప్లీజ్, రూల్స్ ప్రకారం చూస్తే. రూల్స్ అదెవరికి కావాలి? ఓ జాగ్రత్త. ఇది భలే ఉంది కదా. హలో మిలీషా, హలో, వినిపిస్తోందా? ఇక్కడ అటాక్ జరిగింది.
మాకు సహాయం కావాలి, వెంటనే రండి ప్లీజ్. నా తల తిరుగుతోంది కానీ చాలా బాగుంది. కళ్ళని గట్టిగా మూసుకో, ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఫ్రాన్స్. నీకు నచ్చిన సీట్ ని నువ్వు ఎంచుకో. ఓ, ఇతనికి ఎల్లో హెయిర్ కదా ఉండాలి. ఈ రోజు ఏంటి బ్లాక్ హెయిర్ లో వచ్చాడు? వాడు నాలా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. ఇతని వల్ల మనకు చాలా సమస్యలు వస్తాయి. నువ్వేమంటావు? ఈసారి ఇతని కథ ముగిద్దామా? ముగించేద్దాం. ట్రంక్స్, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరే. బలి దాడి చేస్తున్నాడు. బలే నువ్వెందుకు అనవసరంగా మధ్యలోకి వచ్చావు? అతను చాలా బాగా దాడి చేస్తున్నాడు. నువ్వు అతన్ని ఒంటరిగా ఎదిరించలేవు. ఇద్దరం కలిసి కథ ముగిద్దాం, సరేనా? గోహాన్ లేదు. అవకాశం ఉన్నప్పుడే మర్యాదగా తప్పించుకో. అప్పుడు మీరు ఇద్దరు కలిసి నా ఫ్రెండ్ దాడి చేస్తారు కదా. మీరు ఇద్దరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. నీ పళ్ళకి ఏమవుతుందో అది చెయ్యి, చూసుకుంటాను. చచ్చిపో. వాడు మన దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు నాకు తెలీదు. కానీ ఈసారి మనం అతని కథని ముగిద్దాం అనుకున్నాం కదా. ఒక విషయం అనుకొని అది చెయ్యకపోతే అది చాలా తప్పు. నువ్వు మరీ పట్టుబడుతున్నావు. అవును, మనం అనుకున్నది చేయాల్సిందే. అప్పుడే ఒక ముగింపు దొరుకుతుంది. నాకు తెలుసు, కానీ వాడు ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. అర్థమైందా? అర్థమైంది. ఒక 2-3 గుడ్డి అటాక్లు చేద్దాం. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉంటే చేస్తారు. నిజంగా తను చనిపోయి ఉంటాడా? నాకు తెలీదు. అరిచినట్టుగా నీకేమైనా వినిపించిందా? లేదు. అంటే వాడు తప్పించుకున్నట్టే. అది నీకెలా తెలుసు? అతను బలవంతుడు. అతను అరవకుండా కూడా ఉండగలడు. ఇది నాకు చిరాకు తిప్పేస్తుందా? ఎందుకు? ఎందుకని ఈ విధంగా ఇప్పుడు అంటున్నావు? వాడికి ఏమైందో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. అవును, అది నిజమే. చాలా కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేసేది చెప్పు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం.
నేను అసలు మర్చిపోయాను. ఒకటి మిగిలింది. ఆలోచించు, నాన్నైతే ఇప్పుడు ఏం చేసుంటారో. సరే, చూడు తమ్ముడు, నువ్వు నిజంగానే బలవంతుడివి. ఇదిగో దీన్ని తిను ట్రాన్స్. నీ ప్రాణాన్ని కాపాడుకో. నువ్వు ప్రాణాలతో ఉండాలి. ఓకే, ఇప్పుడు పర్వాలేదు. నైస్, మంచి ఇంప్రూవ్మెంట్. ఓ మై గాడ్, అసలు నీకేమైంది? వాళ్ళని తాడు చేయడానికి వెళ్ళి ఈ పరిస్థితి కూరయ్యాం. అయ్యో, నీ చెయ్యి. తనని బెడ్ మీదకి తీసుకువెళ్ళు ట్రాంక్స్. ఇలా చూడు గోహాన్, ఇది కాస్త మండుతుంది, కానీ కదలకుండా ఉండు. నాకొక విషయం తెలియాలి. గోహానే సూపర్ వాల్స్ కి వెళ్లి ఆండ్రాయిడ్స్ తో తలపడ్డాడు. ఇంతకీ నువ్వెప్పుడు తనతో పాటు అక్కడికి వెళ్ళావని నాతో చెప్పు. మరి నేను చూస్తూ ఊరుకుంటానా? అయితే నిర్ణయించుకునే వెళ్ళావు కదా ట్రాంక్స్. నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు. నీ తల్లిదండ్రుల విషయం మర్చిపోకు. ఎందుకు చిన్నపిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులని ఏమీ కానట్టు తీసి పారేస్తారు? వారం రోజుల వరకు లేవలేడని డాక్టర్లు చెప్పారు కదా. ఆండ్రాయిడ్స్ ఎక్కడున్నారు? అంతే ట్రాంక్స్, నువ్వు సాధించగలవు. అంతే, నువ్వు బలహీనుడివి కాదు. ఆండ్రాయిడ్స్ వాళ్ళు హంతకులు ట్రాంక్స్. వాళ్ళు నన్ను అంతం చేస్తారు, నీ తల్లిని, నిన్ను కూడా. నీకు నచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు అంతం చేస్తారు. ఎవరిని వదిలిపెట్టారు. నీ కోపాన్ని లోపల దాచుకోకు. అమాయకుల పిల్లల్ని చంపడం పాపం. ఇది నొప్పిగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు కోపడడం కరెక్టే. బయటికి తీసుకురా. నీ కోపాన్ని ఆయుధంగా మార్చుకో. నీ వల్ల అవుతుంది ట్రాంక్స్. భయపడకో. నీ పూర్తి శక్తిని చూపించు. అసలు నేను ఇలా ఉండడం నేను నమ్మలేకపోతున్నాను. హే, పర్వాలేదులే. మనం కొద్దిసేపు సూపర్ సైయన్ విషయం గురించి పక్కన పెడదాం. నేనేం తప్పు చేస్తున్నాను? నువ్వు నా మాస్టర్ గోహాన్, నువ్వే చెప్పాలి. నేనేం తప్పు చేస్తున్నానో చెప్పు. నీ వల్ల అవుతుంది. నిజం ట్రాంక్స్, నీకు సరైన మోటివేషన్ దొరకాలి అంతే. అంటే అది నాకు సులభం. ఆండ్రాయిడ్స్ పికోలోని క్రిళ్ళని చంపడం ఆలోచిస్తేనే నాకు అది సరిపోతుంది. అదే నాకు ఎంతో బాధని తీసుకొస్తుంది. ఆ నొప్పి నా కోపాన్ని పెంచి నాకు బలాన్ని తీసుకొస్తుంది. మళ్ళీ అలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు. లోకాన్ని కాపాడాలంటే వాళ్ళని మనం ఎట్టి పరిస్థితులను వదలకూడదు. ఏంటి? ఈ చోటుని కనిపెట్టి వాళ్ళు ఎలా వచ్చారు? ఇది ఆపేటట్లేదు. నాకు ఎంతో కోపం వస్తుంది. ఇంతకు మించి వాళ్ళని వదలకూడదు. గోహాన్, నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు. ఇలా చూడు ట్రాంక్స్, ఏది ఏవైనా సరే నువ్వైతే ఇక్కడే ఉండాలి. ఎందుకు? నువ్వెందుకు అలా చెప్తున్నావు? అదంతా కుదరదు. నువ్వు ఒంటరిగా వాళ్ళిద్దరితో పోరాడలేవు. చెప్పేది విను. నువ్వు నాతోనే ఉంటే నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను నా బలాన్ని పెంచుకున్నాను. నన్ను అడ్డుకోకు. నీ గాయాలతో నేను నిన్ను ఒంటరిగా పంపించలేను. ప్లీజ్ గోహాన్, నన్ను తీసుకెళ్ళా. ఓకే ట్రాంక్స్, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. ఒక ఆట ఆడుకుందాం. సరే, వెళ్దామా? నన్ను క్షమించు ట్రాంక్స్. నీకు గనక ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఇది నా ఫైట్ లిటిల్ బ్రదర్. నువ్వింకా దీనికి సిద్ధం కాలేదు. ప్రజలు ఏడ్చే శబ్దం నాకు చెవిలో వినిపిస్తుంది ట్రాంక్స్. అందుకే నేను వెళ్తానంటున్నాను. నువ్వు ఏదో ఒక రోజు విషయాన్ని అర్థం చేసుకున్నావు. మళ్ళీ కలుద్దాం ట్రాంక్స్.
చాలు, ఇక్కడి నుంచి బయలుదేరదాం. మనుషులందరూ చచ్చిపోయారు, ఫన్ అయిపోయింది. నువ్వు ఇలా బిల్డింగ్స్ నాశనం చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? బోర్ కొడుతోంది. బోర్ కొడుతుందా? ఇది బోర్ కొట్టడం కాదు. నువ్వు డ్రెస్ తీసుకుంటున్నప్పుడు 2 గంటల పాటు నేను ఊరికే ఉన్నాను చూడు, అది బోర్ అంటే. అర్థమైందా? నిజానికి ఇది ఫన్ గానే ఉంది. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. అరే వీళ్ళేం చేసేది? అప్పుడప్పుడు చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. హే, ఒకరిని వదిలేసా. దీనికి ఇంకో 10 పాయింట్స్ వస్తాయి. టై అయిపోయింది. నువ్వు పాపం, నీ చొక్కా చినిగింది. ఎంట్రీ చాలా బాగుంది. ఇప్పుడే ఎంజాయ్ చేయి, ఎందుకంటే తర్వాత నీ ప్రాణాలు పోతాయి. నాకు నచ్చిన షర్ట్ని నువ్వు చింపేశావు. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. నేను దీన్నే ఆశించాను. ఈసారి ఎలా తప్పించుకుంటావో చూద్దాం. వీడిని ముందు ఎవరు చంపుతారో వారే విన్నర్. ఆ తర్వాత మన మధ్య టై ఉండదు. ఓకేనా? మీరు గెలవలేరు. నాలాంటి ఒకటిని మీరు అంతం చెయ్యలేరు. మీరు ఒకవేళ ఈ శరీరాన్ని చంపినా నా స్థానానికి తప్పకుండా ఒకడు వస్తాడు. ఇకపై మీరు ఒక్కరిని కూడా చంపలేరు. ఒక్కరిని కూడా. Energy shield! నువ్వు చనిపోతావని ఉరుములతో కూడిన వర్షం కూడా చెప్తుంది, చూసావా? నాకు అసలు అంతమే లేదు, అంతమే లేదు. గోహాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు ఇలా చేసావు గోహాన్? నిన్ను ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పానుగా.
గోహాన్! Oh no, ఇలా జరగకూడదు. గోహాన్, ఎందుకు నన్ను వదిలి సరిపోయావు? నువ్వు ఇలా చేస్తుండకూడదు. ఇది అసలు న్యాయమే కాదు. నిన్ను అసలు నమ్మలేకపోతున్నాను. నిన్ను వాళ్ళు ఏం చేశారు గోహాన్? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నా జీవితంలోనే చాలా ముఖ్యమైన వ్యక్తి. చాలా ముఖ్యం. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. గోహాన్, గోహాన్, గోహాన్! మూడేళ్ల తరువాత. హే మామ్, ఏం చేస్తున్నారు? మళ్ళీ మీ రిపేర్ చేసే పని మొదలెట్టేశారా ఏంటి? నన్ను చూస్తుంటే పిచ్చిదల్లా కనిపిస్తున్నానా నీకు? కానీ నేను మీ తాత లాంటి దాన్ని. ఆయనే ఈ లోకంలో గొప్ప సైంటిస్ట్ తెలుసా? కానీ టైం ట్రావెల్ చేసే మిషన్ ని తాతయ్య కనిపెట్టలేదు కదా. మీ తాతయ్యకి టైం గురించి అస్సలు బెంగనేదే లేదు. ఆయన పని ప్రారంభించారంటే రోజులు నిమిషాల్లా దొర్లిపోతూ ఉంటాయి. సరే గాని నీ ఉద్వేగం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆండ్రాయిడ్స్ ను ఓడించడంలో గోకుకి నువ్వు సహాయం చేయవా? ఇలా చూడండమ్మా, చనిపోయిన బల్లు గతం నుంచి తిరిగి వచ్చి నాకు ఆండ్రాయిడ్ ని అంతం చేయడానికి సాయం చేయక్కర్లేదు. నేను అనుకున్నానంటే ఇప్పుడే చేస్తాను. ఎందుకంటే నేను ఒక సూపర్ సేవన్, తెలుసు కదా. గోహాన్ కూడా అలాగే ట్రాంక్స్. కానీ తన పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా. నీకంత కోపంగా ఉంటే వాళ్ళతో తలపడి చావు. నేను యాంటీడాట్ ని గోకుకి ఇచ్చేస్తాను. కానీ నువ్వు ఇలా బాధ్యత లేకుండా నడుచుకున్నావనుకో, గోహాన్ సంతోషపడతాడని అనుకున్నావనుకో, అది తప్పు. దయచేసి గోహాన్ గురించి మాట్లాడకండి. వాడే నా మాస్టర్, వాడే నా ఫ్రెండ్. మీకేమీ తెలీదు. అటెన్షన్! ఈ మధ్య కాలంలో ఆండ్రాయిడ్లు చేసిన ఒక సంఘటన గురించి మేము మీకు చెప్పబోతున్నాం. వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ టౌన్ పై అటాక్ చేస్తున్నారు. అక్కడున్న ప్రజల్ని వాళ్ళు ఒక్కొక్కరిగా చంపుతున్నారు. జాగ్రత్తగా వినండి, వాళ్ళు బ్రిడ్జ్ టౌన్ పై దాడి చేస్తున్నారు. జాగ్రత్త! వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు. నాకు తెలుసు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళడం లేదు, అంతే కదా? లేదమ్మా, నేను వెళ్తాను. ఇకపైన నేను భయపడి దాక్కోను. దీనికి ఇంకొక దారి ఉంది ట్రాన్స్. మన టైం మెషిన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందుకే నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఇది బాగా తీర్చుకోవాల్సిన సమయం. గోహాన్ చావుకి వాళ్ళు సమాధానం చెప్పాలి. హే, మనం బయలుదేరదాం, వస్తావా? సరే వెళ్దాం. మంచిది, చాలా బోర్ కొడుతుంది. రాను రాను నీకు అన్ని బోర్ కొడుతున్నాయి. ఎప్పుడు ఇలాగే అంటున్నావు? అవును, అందుకని మీ మరణాన్ని కలిసారంటే మీకు సంతోషంగా ఉంటుందా ఆండ్రాయిడ్స్? అప్పుడు బోర్ కొట్టదు, ఎందుకంటే ఆ తర్వాత మీరు ఉంటారు కదా. మేం చావడమా? మంచి జోకే. అది ఎన్నటికీ జరగదు. అమ్మాయిల మీద చేయి వేయవా? ఇది అస్సలు న్యాయంగా లేదు. నా దగ్గర ఆయుధమే లేదే. నా జుట్టు అది పెరగడానికి ఎన్నాళ్ళవుతుందో తెలుసా? ఇక నేను వాడిని చూసుకుంటాను. 17 జాగ్రత్త! నీ ఉద్దేశం
నాకు అర్థం అవుతుంది. హలో, స్పెషల్ డెలివరీ. వాళ్ళని అంతం చేశాను. ఏం చేసావని అంత సంతోషం? 18 వాడేం చేశాడు? అదేం చెప్పను, నా బట్టలు మురికి చేశాడు. దాన్నే వాడు మార్చి చెప్పినట్టున్నాడు. ఎలా తప్పించుకున్నారు? నేను నమ్మలేకపోతున్నాను. కంగారు పడిపోయాను. తప్పుగా ఆలోచించి అలా చేశాను. మనం శ్మశానంలో ఉన్నాము. నీకు ఇప్పుడు మీ అమ్మ కావాలా? వాళ్ళు ఎక్కడున్నారు? నీ శ్మశానం. నువ్వు ఇంకా తప్పించుకోలేవు. ఇదే నీ శ్మశానం. నీకేం కాలేదు కదా? తను ఎక్కడికి వెళ్ళింది? నువ్వు పాపం నా చేతిలో చిక్కున్నావు. నువ్వు మెట్ల మీద నుంచి ఎక్కువ వెళ్ళుండొచ్చు. ఏం చేస్తావు? తప్పు చేస్తావు నాన్న. కష్టమైన మార్గాల్ని మీరు ఆలోచిస్తారు కదా. హే తమ్ముడు, నువ్వు చాలా ఓవర్ చేసావు. నువ్వెక్కడికి వెళ్ళినా మా చేతుల నుంచి తప్పించుకోలేవు. వీడితో ఆడడం ఫనీగా లేదు. ఏం చేద్దాం? చంపేద్దామా? నిరభ్యంతరంగా. ఆ పని నేను ముగించనా? చావలేదా? వీడిని పొగడక తప్పదు. నేను అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. వాడు చనిపోయాడు. ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ ప్రపంచాన్ని ఏలాలని డాక్టర్ జెరో మమ్మల్ని క్రియేట్ చేశారు. కానీ దాని గురించి మాకు దిగులు లేదు. మాకు అది నచ్చదు. ఎప్పుడంతా మనుషుల్ని చూస్తామో మాకు కోపం వస్తుంది. మేం మనుషుల్ని ద్వేషిస్తున్నాం. ఏంటి? మీరు మాన్స్టర్స్. మీరు తప్పించుకోలేరు. అమాయక ప్రజలు, అలాగే అమాయక పిల్లలు ఎంతమంది?
ఇక మీరు ఎవరిని అర్థం చేయడానికి నేను వదలను. అరే రే, ముట్టుకుంటేనే పడిపోతున్నావు. చూసావా, వాడి నార్మల్ హైక్ వచ్చేసాడు. ఓ, అలా అయితే అది ఫేకా? జీవితంగా కొట్టేవాళ్ళు నాకు నచ్చరు. అందరూ నన్ను చూసి కాపీ చేస్తున్నారు. పర్లేదులే, ఇంకా చేయడం. ఎందుకంటే ఈ చిన్న సమస్యని ఇక్కడితో ముగించేస్తాను. మమ్మల్ని ఎదిరిస్తావా? చావరా! ఆగు, ఈ పని నేను ముగిస్తాను. ట్రాంక్స్, నేను ఇక్కడే ఉన్నాను బంగారం. మీ అమ్మ నీ దగ్గరే ఉంది. అంతా సర్దుకుంటుందిలే నాన్న. అమ్మా, నిజంగా మీరేనా? నేను కాకపోతే ఎవరుంటారు చెప్పు? నిన్ను ప్రేమగా చూసుకునేది ఎప్పుడూ నేనే కదా. నన్ను క్షమించండి అమ్మా. ఎప్పట్లాగా మీరు సరిగ్గా చెప్పారు. వాళ్ళతో నేను గొడవకి వెళ్ళుండకూడదు. వాళ్ళు చాలా శక్తివంతులుగా ఉన్నారు. దాన్ని పక్కన పెట్టు, నువ్వు బానే ఉన్నావు కదా. అన్నిటికంటే నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు చాలా ముఖ్యం బంగారం. అమ్మా, మీ టైం మెషిన్ సిద్ధమైందంటే అందులో వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ట్రాంక్స్, నీ బ్లాంకెట్ కింద నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా నీకు తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు టైం మిషన్ లో వెళ్తానని అంటున్నావు. ముందు నీకు నయం కానీ ఆ తర్వాత చూద్దాం. 2-3 వారాలు చక్కగా రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు. ఆ తర్వాత మనం గోకు దగ్గరకు వెళ్లి యాంటీడేట్ ఇద్దాం, సరేనా? గోహన్ వాళ్ళ నాన్న, ఆయన అంత శక్తివంతుడా? ఆయన వాళ్ళని ఓడించగలరా? ఓహో ఎస్, ఖచ్చితంగా తన వల్ల అవుతుంది. ఇందులో బలం మాత్రమే ముఖ్యం కాదు ట్రాంక్స్. గోకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి మరీ చేస్తాడు. నువ్వు తనతో పాటు ఉంటే నీకు చాలా విషయాలు అర్థం అవుతాయి. తనెప్పుడు అలానే ఉంటాడు. వినడానికే సంతోషంగా ఉంది. గోహాన్ని తిరిగి చూస్తానంటే నమ్మలేకపోతున్నా. అలాగే మా నాన్నని కూడా చూసి ఎలా ఉంటారో తెలుసుకుంటాను. నీ తండ్రి నుంచి నువ్వు అసలు ఏమీ ఆశించకు బంగారం. నువ్వు ఇది చేస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు ట్రాంక్స్. ఖచ్చితంగా నేను నిన్ను మిస్ అవుతాను. ఇదే కదా మా గోకుకి ఇవ్వాల్సిన యాంటీడోట్. అవును, దయచేసి దీన్ని ఎక్కడా పారేకు. సరే, నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా నన్ను నేను కాపాడుకోగలను. తెలుసమ్మా, అదే నా బాధ. ట్రాంక్స్, నువ్వు త్వరగా తిరిగి వచ్చేయాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ ట్రాంక్స్. నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీకు తెలీదు. క్షేమంగా వెళ్ళిరా. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి గోకు.歴史なんて信じない